భవిష్యత్తు ఏ మంత్రాలతో తాయెత్తులతో మారదు. ఎవడో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే మారదు. మీరు నన్ను ఆకస్మికంగా మహారాజుని చేసినా, చక్రవర్తిని చేసినా, శాస్త్రి గారిని మహామంత్రిని చేసినా, రాజగురువుని చేసినా, ఎవరిని ముఖ్యమంత్రిని చేసినా అంత మాత్రం చేత జాతి మారదు. ఆ అబద్ధాలు నేనన్నాడు చెప్పను. మార్పు మీ చేతుల్లో. మీకు మార్గాన్ని చూపెట్టే బాధ్యత కొందరకు. పదవుల్ని ముళ్ళ కిరీటంగా భావించి జాతికో మార్గాన్ని చూపెట్టి ప్రతి బిడ్డకి అవకాశాలు ఇవ్వటం, పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించడం, బెచ్చగాళ్లుగా మార్చడం కాదు. ఏం భాష మాట్లాడుతున్నారు? నేను నీకు ఇది ఇస్తా. ఎక్కడి నుంచి ఇస్తావయ్యా? నీ ఆస్తులు అమ్మా? ఎవరి డబ్బుతో ఇస్తున్నావు నువ్వు? 1,80,000 కోట్ల రూపాయల బడ్జెట్ తెలుసా మీకు? రోజుకి 500 కోట్ల రూపాయలు. రోజుకి 500 కోట్ల రూపాయలు లెక్క పెట్టుకోండి. గంటకి 20 కోట్ల రూపాయలు దాటింది. రోజుకి 500 కోట్ల రూపాయలు. 1,80,000 కోట్ల రూపాయలు ఒక తెలుగు నాట ఈ ప్రభుత్వం మీ పన్నుల డబ్బు ఖర్చు పెట్టేది. మీ బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పులను ఖర్చు పెట్టేది. ఇది చంద్రబాబు నాయుడు కొడుకు డబ్బు కాదు. ఇది రాజశేఖర రెడ్డి కొడుకు డబ్బు కాదు. ఇది సోనియమ్మ కొడుకు డబ్బు కాదు. ఇది కేసీఆర్ కొడుకు డబ్బు కాదు. మీ డబ్బు, మీ బిడ్డల డబ్బు. ఎవడైతే దానం చేసేది? మేమిస్తున్నాం డబ్బు, మిమ్మల్ని మేము పోషిస్తున్నాం. బెచ్చగాళ్లుగా మార్చడం కోసం ఆ రాజకీయం ఉన్నది. ఈరోజు లోకసత్తా ఎట్లయితే వచ్చారో ఈ రాష్ట్రంలో ఉండే అన్ని అసోసియేషన్స్ ముందుకు రావాలి. అందరు వ్యక్తుల ముందుకు రావాలి. అని కుల సంఘాలుంటే కుల సంఘాలు రావాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే మళ్ళా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. చెప్పేటన్ని అబద్ధాలు. ఒక్క విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ లిస్ట్ మీరు చూశారు ఈసారి. నేను వీలైనంత వరకు అన్ని కులాల్ని అన్ని ప్రాంతాల్లో బ్యాలెన్స్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను. అదే మరి 3 పార్టీలు కూడా ఆలోచిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్ట్ చూడండి. ఏం చేశారు మీరు? ఎక్కడ సోషల్ జస్టిస్ చేశారు? మాటలు మాత్రం విపరీతంగా మాట్లాడేస్తున్నారు. ఒక్క 10 మందికి సీట్లు ఇచ్చినంత మాత్రాన న్యాయం జరగదు, గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్ గా సమాజం కోసం పనిచేసి ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని ఎంపవర్ చేయగలిగినప్పుడే న్యాయం జరుగుతుంది. మనం సిస్టమేటిక్ గా చేస్తే మన మీద బురజల్లే కార్యక్రమం. నేను అందుకే చూస్తే అనిపించింది, నాకు నవ్వు వచ్చింది. ఇవన్నీ చూస్తామంటే మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ ఏ కులానికి వ్యతిరేకం కాదు, బీ క్లియర్. ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు. కానీ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం భరోసా ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి జనసేన, బీజేపీ. అదే మా ధ్యేయం. మీరు చేసే తప్పుడు పనులన్నీ చేసి తిరిగి మా మీద నెపవేసే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడు ఒకసారి చూస్తే రాయలసీమలో నెల్లూరు వరకు, నేను ఇక్కడ ఎవరిని గురించి చెప్పడం లేదు కానీ వాళ్ళు చేసే ద్వంద్వ పరిణామాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చేస్తున్నా. 62 సీట్లు ఉన్నాయి. ఇందులో 51 జనరల్ సీట్లు ఉన్నాయి. 41 మందికి రెడ్డిస్కి ఇచ్చాడు. తప్పులేదు, నువ్వు ఓపెన్ గా చెప్పు. నేను ఇచ్చా. ఎన్ని ఇచ్చా నువ్వు చూశావు. కానీ నేను బీసీలకు అగ్రభాగాన్ని వేశానని చెప్పడం. ఎందుకంటే బీసీలు 50% జనాభా ఉన్నారు. 50% ఉండే జనాభాకు న్యాయం చేయాలి. అందుకే మనం ఎంపీల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ నెంబర్ 1 ప్లేస్ ఎవరైతే ఉన్నారంటే బీసీలకే ఇచ్చాం. తర్వాతనే మిగిలిన వర్గాలకు అంతా ఇచ్చాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్, దట్ ఈస్ అవర్ పాలసీ. నువ్వు చేసే తప్పుడు పనులు మళ్ళా గుడ్డగాల్చి వేరే పైన వేస్తే మనం తుడుచుకుంటా కూర్చోవాలా. అదే తప్పు అంటున్నా. ఎవరికి న్యాయం జరగల వీళ్ళ. ఏ నలుగురు పేటీఎం బ్యాచ్, ఆ సుబ్బారెడ్డో, విజయసాయి రెడ్డో, లేకపోతే సజ్జలో, లేకపోతే పెద్దిరెడ్డి. ఇక్కడుండే రాష్ట్రంలో ఉండే రెడ్డిస్కి ఎవరికి న్యాయం జరగలేదు. ఏ ప్రాంతానికి జరగలేదు. లేదంటే రాష్ట్రంలో ఉండే క్రిస్టియన్స్కి ఏం జరగలేదు. ముస్లింలు కొరిగిందేమీ లేదు. అదే మాదిరిగా షెడ్యూల్ కులాలైన మాలాస్ ఆర్ మాదిగాస్ ఏం న్యాయం చేశారు చెప్పండి మీరు? సప్లాన్ ఉంటే సప్లాన్ ఇచ్చారా మీరు?
అందరికీ ఇచ్చినట్టు 10 రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప, అదే స్కీములు తప్ప ప్రత్యేకంగా రాజ్యాంగంలో వాళ్ళకుండే ప్రొవిజన్ సప్లాన్ ఉంటే ఆ సప్లాన్ ప్రకారం నిధులు పెట్టాల్సి వస్తే 1 రూపాయి పెట్టారో మీరు చెప్పండి. ఊచకోత చేశారు, మనుషులను చంపారు. చంపడం కాదు, దిక్కులేని విధంగా క్రూయల్ గా చంపి ఇప్పటికి కూడా వాళ్ళని ఏమాత్రం మనం చూసాం. ఆ సుబ్రహ్మణ్యం డ్రైవర్, ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ పంపిస్తాడు డెడ్ బాడీ. అబ్దుల్ సలాం, 4 కుటుంబ సభ్యులు విధి లేని పరిస్థితుల్లో బ్రతకలేక బలవంతపు ఆత్మహత్యలు చేసుకున్నారు.